ఎక్కడైతే ఆయన నామం స్మరణ చేయబడుతూ ఉంటుందో, ఎక్కడైతే ఆయన నామం జ్ఞాపకార్థంగా ఉంటుందో, ఆ ప్రతి స్థలము, ఆ స్థలం మన కుటుంబం. ఆ తరువాత జీవము గల దేవుని మందిరం. ఈరోజు అందరం కలిసి ఆయన నామాన్ని స్మరించాం. కుటుంబంలో కూడా అటువంటి స్మరణ ఉంటే ఆయన అంటున్నారు, నేను వారి వద్దకు వచ్చి నేను వారిని ఆశీర్వదించేదను. ఇంత క్లారిటీగా వాక్యం చెబుతున్నప్పుడు చేయటానికి ఇబ్బంది ఏముంది? అంటే ఆయన నామాన్ని స్మరించిన ప్రతి చోటకు ప్రభు వస్తాడు. మరి ఈరోజు నీ ఇంట ప్రార్థన అనుభవం ఉంటే నీ ఇంట్లోనికి నా ప్రభు వచ్చి నిన్ను ఆశీర్వదించునుగాక. నీ కుటుంబిక మీదట అటువంటి అనుభవాలతో సాగిపోతూ నూతన ఆశీర్వాదములతో కొనసాగించబడునుగాక. అందుకనే భక్తుడు అంటాడేమన్నా తెలుసా? ఇదిగో ప్రతి కుటుంబము ఆ పరలోకపు తండ్రి ఎదుట మోకరించాలి. ఏ తండ్రిని బట్టి ఒక కుటుంబంగా ఎంచబడుతుందో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళుని. ఈరోజు అటువంటి అనుభవాలు మన కుటుంబంలో ఉంచి మన కుటుంబాలను ప్రభు దీవించునుగాక.